రీసెంట్ టైమ్స్ లో చాలా మంది యువత మంచి జాబ్ తెచ్చుకుందాం అనే ఆలోచన కంటే కూడా 10 మందికి జాబ్స్ క్రియేట్ చేసే బిజినెస్ చేయాలి అనే ఆలోచన మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిజంగా ఒక దేశ అభివృద్ధికి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చాలా ముఖ్యం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ కూడా ఎగ్జాక్ట్ గా ఇలాగే ఉంటుంది. 1970s టైంకి కోల్కతా నగరంలో ఒక మార్వాడి ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో ఉన్న పెద్దవాళ్ళు ఎన్నో ఏళ్లుగా బిజినెస్ చేసి కష్టపడి సంపాదించిన డబ్బుని అలాగే ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వాళ్ళ పిల్లలకి ఇచ్చేవారు. జనరల్ గా మార్వాడి ఫ్యామిలీస్ లో ఎలాగే జరుగుతుంది. వాళ్ళు ప్రతి పైసాని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఫ్యామిలీలో ఒక 20 ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. జనరల్ గా మార్వాడీలు ఉద్యోగాలు చేయరు కాబట్టి ఆ కుర్రాడు తన చదువు పూర్తయ్యాక తన తండ్రి బిజినెస్ లోకి అడుగుపెట్టి ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా ఎదగాలని కలలు కనేవాడు. కానీ దీనికి తన తండ్రి ఒప్పుకోకపోగా బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేయాలంటే ముందు తన కొడుకు చార్టెడ్ అకౌంటెంట్ CA కోర్స్ ని కంప్లీట్ చేయాలని కండిషన్ పెట్టారు. అంటే ఆ కుర్రాడు CA చదువు కంప్లీట్ చేస్తేనే కానీ తన ఫ్యామిలీ బిజినెస్ లో అడుగు పెట్టలేడన్నమాట. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ కుర్రాడికి CA చదవడం అస్సలు ఇష్టం లేదు. కానీ తనకి ఇష్టమైన బిజినెస్ చేయాలంటే తను ఖచ్చితంగా ఆ కోర్స్ ని కంప్లీట్ చేసి తీరాలి. సో ఇంకా చేసేదేం లేక దాదాపు 4 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి చదివి ఫైనల్ గా CA కోర్స్ ని కంప్లీట్ చేసి తన తండ్రి బిజినెస్ ని టేక్ ఓవర్ చేశారు. అండ్ ఆ బిజినెస్ ఈ రోజు 8,50,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీగా మారింది. అదే ఆదిత్య బిర్లా గ్రూప్. అండ్ ఆ వ్యక్తి ఎవరో కాదు, మిస్టర్ కుమార్ మంగళం బిర్లా. 1995లో కుమార్ మంగళం బిర్లా తన తండ్రి బిజినెస్ ని టేక్ ఓవర్ చేసే టైంకి ఆ కంపెనీ యొక్క టర్నోవర్ కేవలం $2 బిలియన్ మాత్రమే. కానీ ప్రెజెంట్ ఈ కంపెనీ యొక్క టర్నోవర్ $65 బిలియన్ ని దాటేసింది. అంటే కుమార్ మంగళం బిర్లా గారు ఈ కంపెనీ యొక్క బిజినెస్ ని దాదాపు 32 రెట్లు పెంచారు. అయితే 2015లో ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్లో తను తీసుకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ CA కోర్స్ ని కంప్లీట్ చేయడమే అని. మొదట్లో తన తండ్రి CA కంప్లీట్ చేయాలనే కండిషన్ పెట్టినప్పుడు ఆయన మీద చాలా కోపం వచ్చినా నిజానికి ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఆదిత్య బిర్లా గ్రూప్ ఎదగడానికి ఎంతగానో హెల్ప్ అయిందని కుమార్ మంగళం బిర్లా గారు చెప్పుకొచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఆదిత్య విక్రమ్ బిర్లా గారు తన కొడుకుని ఏ ఇంజనీరింగో లేదా మెడిసినో కాకుండా చార్టెడ్ అకౌంటెంట్ లాంటి ఒక కామర్స్ కోర్స్ ని కంప్లీట్ చేయాలనే కండిషన్ ని ఎందుకు పెట్టారు? అసలు బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి కామర్స్ కోర్స్ కి లింక్ ఏంటి? రీసెంట్ టైమ్స్ లో చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏం చేయాలి, ఏం చదవాలి అని కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మీకున్న చాలా క్వశ్చన్స్ ని నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో క్లియర్ చేస్తాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. వీడియో చూసే ముందు అసలు మీరు ఏం చదువుకున్నారో కింద కామెంట్ చేయండి. నిజానికి మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా బిజినెస్ చేయొచ్చు, లైక్ బీటెక్, BE, BSc, మెడిసిన్ ఎట్సెట్రా. ఈవెన్ మీకు ఎలాంటి డిగ్రీ లేకపోయినా కూడా మీరు బిజినెస్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే నార్మల్ డిగ్రీ చదివిన వాళ్ళతో పోలిస్తే కామర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వ్యక్తులు బిజినెస్ ని హ్యాండిల్ చేసే విధానం అలాగే దాని ఎగ్జిక్యూషన్ కూడా చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది. ఎందుకో చెప్తా చూడండి. బిజినెస్ అనగానే క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని అందించి దాని నుండి డబ్బు సంపాదించాలి అనే ఆలోచన మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తాం, అవునా? నిజానికి ఇది కరెక్టే. కానీ క్వాలిటీ ప్రొడక్ట్స్ ని తయారు చేసినంత మాత్రాన ప్రతి ఒక్కరూ బిజినెస్ లో సక్సెస్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మంచి ప్రొడక్ట్స్ ని తయారు చేస్తూ సరైన మేనేజ్మెంట్ లేక ఫెయిల్ అయిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే బిజినెస్ అంటే కేవలం ప్రొడక్ట్స్ తయారు చేస్తే మాత్రమే సరిపోదు. బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉండే ఫైనాన్షియల్ డేటా, టాక్సేషన్ అండ్ బ్యాలెన్స్ షీట్ లాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ని అర్థం చేసుకోవాలి. ఇది నార్మల్ డిగ్రీ చదివిన వాళ్ళతో పోలిస్తే కామర్స్ చదివిన వాళ్ళు బెటర్ గా అర్థం చేసుకుంటారు. అండ్ ఈ పర్టికులర్ రీజన్ వల్లే కుమార్ మంగళం బిర్లా గారి తండ్రి ఆయన CA కంప్లీట్ చేస్తేనే బిజినెస్ ని హ్యాండ్ ఓవర్ చేస్తాను అనే కండిషన్ పెట్టారు. లాజిక్ అర్థమైందా? ఈ రోజుల్లో బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా దాన్ని సరిగా రన్ చేయడానికి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ కి కావాల్సిన ముఖ్యమైన స్కిల్స్ అకౌంటింగ్, టాక్సేషన్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఆంటర్‌ప్రెన్యూర్స్ గా మారాలనుకునే వ్యక్తులు ఈ 3 సబ్జెక్ట్స్ మీద కనీసం నాలెడ్జ్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ ఏదో ఒక స్టేజ్ లో స్టక్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఏ బిజినెస్ మ్యాన్ కైతే అకౌంట్స్ అండ్ టాక్సేషన్ మీద కనీసం ఐడియా ఉండదో వాళ్ళు కంప్లీట్ గా ఎంప్లాయీస్ మీదే ఆధారపడాల్సి వస్తుంది. అలా ఆధారపడే కంపెనీస్ లోనే ఎక్కువగా స్కామ్స్ జరుగుతాయి. అర్థమైందా? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కేవలం బిజినెస్ చేయడానికి మాత్రమే కాదు, ఒక పెద్ద కంపెనీని రన్ చేయాలన్నా, ఫైనాన్షియల్ అడ్వైజరీ ఇవ్వాలన్నా
అక్కడ సిఏ అండ్ సిఎంఏల యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. వీళ్ళు ఒక కంపెనీ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేసే ప్రతి ఐడియాని అనలైజ్ చేసి ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి సాధ్యపడుతుందా లేదా, కంపెనీకి దీనివల్ల లాభం కలుగుతుందా లేక నష్టం కలుగుతుందా అనే డీటెయిల్ రిపోర్ట్స్ని వీళ్ళు తయారు చేస్తారు. ఈవెన్ ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటాని అర్థం చేసుకుని ఆ కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా సిఏ అండ్ సిఎంఏ చదివిన వాళ్ళు బెటర్ డెసిషన్స్ తీసుకుంటారు. దీనికి నేను ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇండియన్ వారెన్ బఫెట్ గా పిలువబడే రాకేష్ జుంజున్వాలా కూడా ఒక చార్టెడ్ అకౌంటెంటే. అంటే మీరే అర్థం చేసుకోండి, బిజినెస్ చేయాలన్నా లేదా ఫైనాన్షియల్ సెక్టార్లో పని చేయాలన్నా కామర్స్ చదవడం ఎంత ముఖ్యమో. సో ఇది విన్నాక మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, అసలు ఒక వ్యక్తి చార్టెడ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ గా మారడానికి ఏం చదవాలి అని. దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్లియర్గా వినండి. 10th క్లాస్ కంప్లీట్ అయ్యాక 12th స్టాండర్డ్లో మీరు ఎంఈసీ కోర్స్ తీసుకోవాలి. బికాస్ ఎంఈసీ చదివే వాళ్ళకి అకౌంటింగ్, కామర్స్ అండ్ ఎకనామిక్స్ లాంటి సబ్జెక్ట్స్లో బేసిక్ ఫౌండేషన్ పడుతుంది. బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్స్లో అడుగు పెట్టాలనుకునే వాళ్ళకి ఈ సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ ఉండటం అనేది చాలా ముఖ్యం. అలా కాకుండా ఒకవేళ మీరు 12th క్లాస్లో సైన్స్ అండ్ ఆర్ట్స్కి సంబంధించిన గ్రూప్స్ తీసుకుని తర్వాత మీరు కామర్స్ సైడ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటే అప్పుడు కూడా మీరు సిఏ సిఎంఏ కోర్సులు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ అండ్ ఫోకస్ ఉండటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే బిజినెస్ చేయాలి, లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. కానీ దీనికి కావాల్సిన సబ్జెక్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేసేటప్పుడు మాత్రం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అందుకే కామర్స్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ మీకు చిన్నప్పటి నుండి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు డైరెక్ట్గా 10th క్లాస్ తర్వాతే కామర్స్ సైడ్ వెళ్ళడం చాలా బెటర్. ప్రెజెంట్ మీకు ఏదైనా ఒక పర్టికులర్ ఫీల్డ్లో బిజినెస్ చేయాలని ఉంటే ఆ బిజినెస్ ఏంటో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, వన్స్ మీరు సిఏ సిఎంఏ లాంటి కోర్సులు కంప్లీట్ చేశాక ఎన్నో కంపెనీల్లో ఆడిటింగ్, టాక్సేషన్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్లో మీరు వర్క్ చేయొచ్చు. లేదా కొన్ని సంవత్సరాల పాటు ఏదైనా ఒక పర్టికులర్ సెక్టార్లో పనిచేసి మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత మీరు ఒక సొంత బిజినెస్ని కానీ కన్సల్టెన్సీ సర్వీస్ని కానీ స్టార్ట్ చేయొచ్చు. నిజానికి ఏ ఫీల్డ్లో అయినా స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఆడిటింగ్ అండ్ టాక్సేషన్ లాంటి ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్ అయితే మీరు ఒక కంపెనీకి సీఈఓ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మెంబర్స్గా మారడానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలా అని చెప్పి ప్రతి ఒక్కరూ సిఏ అండ్ సిఎంఏ రెండూ చదవాల్సిన అవసరం ఉందా అంటే లేదు. ఏదో ఒక కోర్స్ పూర్తి చేసినా సరిపోతుంది. లేదా వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే రెండూ పూర్తి చేయొచ్చు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, బిజినెస్ చేయాలంటే నిజంగా ఇవన్నీ చదవాలా అని. నో, నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే బిజినెస్ చేయడానికో లేదా ఆంటర్ప్రెన్యూర్స్గా మారడానికో మీరు కామర్స్ ఫీల్డ్లోకి వెళ్ళి సిఏ అండ్ సిఎంఏ లాంటి కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే బిజినెస్లో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. సో మీరు నిజంగా బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్లోకి వెళ్ళాలి అనే ప్యాషన్తో ఉంటే అప్పుడు మీరు బీటెక్ ఆర్ మెడిసిన్ లాంటి డిగ్రీస్ నుండి కాకుండా కామర్స్ నుండి వెళ్ళడం వల్ల మీరు బెటర్ ఆంటర్ప్రెన్యూర్స్గా మారే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఒకవేళ మీ బిజినెస్ ఫెయిల్ అయినా కూడా అది ఎందుకు ఫెయిల్ అయింది, ఎక్కడ తప్పు జరిగింది అనే అనాలిసిస్ని మీరే సొంతంగా చేసుకుని మీ బిజినెస్ని మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ వెంచర్గా మార్చుకోగలుగుతారు. ఇదే కామర్స్ చదివిన వాళ్ళకి ఉండే మెయిన్ అడ్వాంటేజ్. అర్థమైందా? ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తా చూడండి. జనరల్గా ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఫీల్డ్లో చదువుకునే స్టూడెంట్స్కి చాలా స్ట్రెస్ ఉంటుంది. మంచి ర్యాంక్ కొట్టాలి, మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలి, ఫైనల్గా హై పేయింగ్ జాబ్ తెచ్చుకోవాలి అని. దీనికోసం ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ జేఈఈ అండ్ నీట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తూ రిజల్ట్స్ కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉండేది చాలా లిమిటెడ్ సీట్స్. కానీ మీరు కామర్స్ స్టూడెంట్స్ని గమనిస్తే వీళ్ళు జేఈఈ అండ్ నీట్లో ఉండేంత స్ట్రెస్ కానీ ప్రెషర్ని కానీ ఫీల్ అవ్వరు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ర్యాంక్స్ కాదు, జస్ట్ వాళ్ళు సిఏ అండ్ సిఎంఏ కోర్సులు పాస్ అయితే చాలు. వన్స్ వాళ్ళు దాన్ని సాధిస్తే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి హై పేయింగ్ జాబ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సిఏ అండ్ సిఎంఏలో హై పేయింగ్ జాబ్స్ వస్తే మరి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎందుకు చూస్ చేసుకోవట్లేదు అని. ఎందుకంటే ఇది బీటెక్ అండ్ డిగ్రీ కంటే కష్టం, కానీ ఐఐటి అండ్ మెడిసిన్తో పోలిస్తే ఈజీనే. బట్ ఎందులో అయినా ఇంట్రెస్ట్ అనేది చాలా ముఖ్యం. కానీ చాలా మందికి బిజినెస్ సైడ్ వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నా కూడా కామర్స్ కోర్సెస్ కష్టం అనే భయంతో ఇష్టం లేకపోయినా కూడా కొంతమంది ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఫీల్డ్స్లోకి వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ బిజినెస్లో ఆంటర్ప్రెన్యూర్స్గా అడుగు పెడుతున్నారు. నిజానికి కష్టమైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ వైపే మీరు అడుగులు వేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. బికాస్ బిజినెస్ సైడ్ రావాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు ముందే కామర్స్ కోర్సెస్లో జాయిన్ అయితే
వాళ్ళకి బిజినెస్ ని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ముందే వస్తుంది. ఐ థింక్ మీకు ఈ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ప్రెజెంట్ జనరేషన్ లో చాలా మంది ఉద్యోగాన్ని ఒక బానిసత్వంగాను బిజినెస్ ని స్వేచ్ఛగాను భావిస్తున్నారు. నిజానికి ఇది చాలా తప్పు. అన్ని ఉద్యోగాలు బానిసత్వానికి సమానం కాదు. ఎక్కడైతే ఎంప్లాయీస్ కి రెస్పెక్ట్ ఉండదో, చేసే పనికి తగిన జీతం రాదో, ఎంప్లాయీ యొక్క ఆత్మ గౌరవానికి భంగం కలుగుతుందో అలాంటి జాబ్ ని మనం బానిసత్వం అనాలి. అంతేకాని చేసే ప్రతి పనిని స్లేవరీగా కన్సిడర్ చేయకూడదు. నిజానికి ఉద్యోగమే బానిసత్వం అయితే ఈ ప్రపంచంలో ఏ బిజినెస్ లో రన్ అవ్వవు. బికాస్ అన్ని కంపెనీలు ఉద్యోగుల మీదే ఆధారపడి రన్ అవుతాయి. సో ప్రతి ఒక్కరూ జాబ్ చేయకూడదు, అలాని ప్రతి ఒక్కరూ బిజినెస్ చేయకూడదు. వాళ్ళకి ఉన్న స్కిల్స్ అండ్ ప్యాషన్ ఆధారంగా వాళ్ళ కెరియర్ని వాళ్ళే చూస్ చేసుకోవాలి. సో కష్టమైన కామర్స్ డిగ్రీని కంప్లీట్ చేసి కెరియర్లో సక్సెస్ అయింది కేవలం కుమార్ మంగళం బిర్లా అండ్ రాకేష్ జుంజున్వాలా మాత్రమే కాదు. రతన్ టాటా అండ్ నిర్మలా సీతారామన్ లాంటి వెల్ నోన్ పర్సన్స్ కూడా బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్స్లో ఎక్స్పర్ట్స్గా మారడానికి కామర్స్ ఫీల్డ్ని మెయిన్గా ఎంచుకున్నారు. సో ఒకవేళ మీకు కూడా నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ప్యాషనేట్గా కామర్స్ కోర్సుల గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ 23 ఇయర్స్ నుండి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్క్లూజివ్గా కామర్స్ కోర్సెస్ మాత్రమే అందిస్తున్న మాస్టర్ మైండ్ సంస్థని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ వెబ్సైట్ లింక్తో పాటు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నిజంగా బిజినెస్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కామర్స్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ఉన్న చోట ఫెయిల్యూర్ అనే మాటే ఉండదు. ఇమీడియట్గా కాకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళ బిజినెస్లో అలాగే కెరియర్లో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అర్థమైందా? సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన బిజినెస్ మ్యాన్ ఎవరో కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.